చపాతీ, పుల్కా, రోటీ అండ్ బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వెజిటేబుల్ కుర్మా. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా మగ్గనిచ్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత టమాటా వేసుకొని బాగా మగ్గనియాలి. బఠానీ అండ్ కూరగాయలు కట్ చేసుకున్నాం కదా, క్యారెట్ అవన్నీ వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం చెక్క, లవంగ, టమాటా, ఆనియన్, కొబ్బరి వేసుకొని జీడిపప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఆ మసాలా అయితే ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, మిర్చి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ మూత పెట్టేసి తర్వాత తీసేసి దీంట్లోకి కొంచెం తర కసూరి మెంతి వేసుకొని కొంచెం గరం మసాలా, లాస్ట్లో కొత్తిమీర అండ్ పుదీనా వేసుకుంటే ఎంతో టేస్టీ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. బాయ్.